యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. మనము ఎక్కువగా 8వ వచనం వరకు మనం చదువుకుంటాము. అయితే ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుకుందాము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మనం చూస్తున్నాం. ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అన్ని నామముల కంటే పైన నామముగా యేసు అను నామమును దేవుడు హెచ్చించాడు. ఆ నామములోనే ప్రతి మోకాలు వంగాలి. ఆ నామమునే ప్రతి నాలుక ఒప్పుకోవాలి. యేసే ప్రభువని ఒప్పుకోవాలి అని అంతగా దేవుడు హెచ్చించాడు. ఎందుకు ఆ నామానికి అంత గొప్ప? దేవునికి అనేకమైన నామములు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరి దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకు పరిచయం చేసుకున్నప్పుడు నేను సర్వశక్తిగల దేవుడను అని పరిచయం చేసుకున్నాడు. అదేవిధంగా మోషే కాలములో నేను యెహోవాను, నేను ఉన్నవాడను అని అనువాడను, నేను ఉన్నవాడను అనువాడను అని మోషేకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విధంగా అనేకమైన పేర్లు వాక్యమంతట్లో మనం చూస్తాం. అన్నీ దేవుని పేర్లే. కానీ ఒక్క నామమును, ఒక్క పేరును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఎంత హెచ్చించాడంటే ఆ నామము కంటే పైనామము ఇక పరలోకంలో లేదు, భూమి మీద లేదు, భూమి క్రింద పాతాళములో కూడా లేదు అని దేవుని వాక్యం అంటుంది. అంతగా దేవుడు ఆ నామాన్ని హెచ్చించాడు. ఆ నామములోనే ప్రతి మోకాలు వంగాలి. ప్రతి ఒక్కరూ ఆయననే పూజించాలి. ఆ నామమునే పూజించాలి. ప్రతి నాలుక కూడా ఆ నామమే ప్రభువు, ఆ యేసే ప్రభువు, ఆ యేసు క్రీస్తే ప్రభువు అని ఒప్పుకోవాలి అని ఆ నామమును అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా, పైనామముగా దేవుడు హెచ్చించాడు అని మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ఘనత ఆ నామానికి అనేది ఒక 3 విషయములను మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ నామములో అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. వాటన్నిటిని ధ్యానించుకోవడానికి మనకు వీల్లేదు గనక కేవలము 3 విషయాలను, ప్రాముఖ్యమైన 3 విషయాలను మనం నేర్చుకొని దేవుడు ఆ నామములో చేసిన మేలులను బట్టి మనం దేవుని స్తుతించబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనమును మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనెను. దేవుడు అనుగ్రహించిన నామములలో యేసు ప్రభు అనే నామములో తప్ప ఇంకా వేరే ఏ నామములో రక్షణ లేదు అని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ నామం అంత గొప్పది? ఎందుకు ఈ నామములో ప్రతి మోకాలు వంగాలి అంటే మరి ఈ నామములోనే రక్షణ ఉంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. మరి ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. వారు దేవుడిచ్చిన మహిమను కోల్పోయి దిగంబరులుగా వారు నిలబడ్డారు. అదే విధముగా దేవుడు వారికి ఎంతో గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. తన చేతి పని అంతటిపైన అనగా సృష్టి అంతటిపైన వారికి అధికారం ఇచ్చాడు. కానీ వాటన్నిటిని వారు పోగొట్టుకొని వారు వస్త్రాలు కూడా లేని పరిస్థితులలో, సరిగ్గా కప్పుకోలేని పరిస్థితిలో ఆకులను కప్పుకొని దేవుని ఎదుట అవమానకరమైన పరిస్థితిలో వారు నిలబడ్డారు. వారు ఎంతో సంపన్నమైన ప్రదేశములో, ఎంతో సమృద్ధిలో వారు జీవిస్తున్నారు. అటువంటి ప్రదేశముల నుండి పాపం ద్వారా వారు శాపగ్రస్తమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే విధముగా దేవునితో సహవాసము చేసేవారు దేవుని ఉగ్రతను పొందవలసి వచ్చింది. దేవుని యొక్క స్థలములో నుండి, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడవలసి వచ్చింది. మరణము
మానవునికి ప్రాప్తించింది అని మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రతను పొందుకునే పరిస్థితులలో మనుషులు ఉన్నారు. ఈ పరిస్థితిలో నుండి విడిపించే వారెవరు? ఈ పరిస్థితి నుండి రక్షించే వారెవరు? పాపము నుండి గాని, పాపము వలన కలిగిన శాపము కానీ, లేదా దేవుని ఉగ్రత నుండి మనుషులను విడిపించేది ఎవరు? ప్రతి మనిషి కూడా పాపము చేసి దేవునికి శత్రువుగా మారాడు. ఇప్పుడు దేవుని ఉగ్రతను పొందుకునే పరిస్థితిలో ప్రతి మానవుడు ఉన్నాడు. ఆ పరిస్థితుల నుండి రక్షించేది ఎవరు? ఏ మానవుడు లేడు, ఏ దేవత లేదు, లేదా ఎంత వెతికినా కూడా ఎవరు మనకు కనిపించలేదు. ఆ పరిస్థితులలో దేవుడే రక్షణను అనుగ్రహించాలని, మనము దేవునికి శత్రువులుగా మారాము. మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తున్నాం కానీ, దేవుడు మనలను శత్రువులుగా చూడలేదు. కానీ దేవుడే మనలను రక్షించాలి. వీరికి తెలియక, వీరికి సత్యము తెలియక మోసపోయి వీరు నాశనమైపోతున్నారు. మోసపోయి నా ఉగ్రతకు పాలవుతున్నారు. వీరు ఏ విధమైన చేతనైనా రక్షించాలని దేవుడు యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ నామములో మనుషులందరూ రక్షణ పొందాలని, ఎవరైతే ఆ నామమును నమ్ముకుంటారో, ఆ నామమును విశ్వసిస్తారో వారందరికీ రక్షణను అనుగ్రహించాలని దేవుడు తీర్మానం చేసినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంను మనం చదివినట్లయితే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అని భక్తుడు అంటున్నాడు. మనుషుడు చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట నిలవలేని పరిస్థితులలో, దేవుని ఎదుట సరి అయిన విధముగా నిలవలేని పరిస్థితిలో మనుషులందరూ వెళ్ళిపోయారు. అయితే యేసు నామములో ఏమి కలిగిందంటే, ఇగో సరి అయిన వస్త్రములు లేని మనకు, లేదా ఆ మురికి గుడ్డల వంటి నీతి కలిగిన మనకు యేసు ప్రభు నామములో మనకు రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములను దేవుడు ధరింపజేశాడు. ఆ విధముగా దేవుని ఎదుట నిలబడడానికి సరైన వ్యక్తులుగా, యోగ్యులుగా యేసు నామం మనలను నిలవబెట్టింది. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనమును మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి అని మనం చూస్తున్నాం. పాపము వలన మనుషుడు సంపాదించుకున్నది శాపము. అయితే యేసు ప్రభు నామములో మనకు కలిగింది ఏంటి అంటే, మనము ఆశీర్వాదానికి వారసులము అయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదే విధంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనములు మనం చదివినట్లయితే, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. మనము 3 విషయాలను ఇక్కడ మనం చూసాం. మొట్టమొదటిగా, దేవుని ఎదుట సరి అయిన స్థితిలో నిలబడలేని మనకు దేవుడు యేసు ప్రభు నామములో, దేవుడే యేసు ప్రభుని లోకంలోనికి పంపించాడు. ఆ నామములో మనము రక్షణ వస్త్రములను ధరించుకోవాలని, నీతి వస్త్రములను ధరించుకొని దేవుని ఎదుట సరి అయిన వ్యక్తులుగా నిలబడాలని దేవుడు ఉద్దేశించాడు మొట్టమొదటిగా. రెండోదిగా మనం చూసినట్లయితే, మరి శాపముతో నిండిన మనలను, పాపము చేసి శాపమును చేకూర్చుకున్న మనము ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు యేసు నామములో మనలను మార్చాడు. అదే విధముగా ఆ యేసు నామములోని యేసు ప్రభు చిందించిన రక్తమును బట్టి యేసు ప్రభు మన పాపములకు క్రయధనంగా చెల్లించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు, లేదా యేసు ప్రభు ప్రాణమును క్రయధనముగా అర్పించి మనలందరినీ ఉగ్రతల నుండి విడిపించాడు. మనకు ఆ రక్తమును కార్చి నీతిమంతులుగా చేసి, ఇప్పుడు నీవు నీతిమంతుడవు, నీతిమంతుడుగా చేశాడు. నీతిమంతుడుగా మనం కాలేదు కానీ నీతిమంతుడుగా దేవుడు చేశాడు. నీతిమంతులు వీరు అని దేవుడు యేసులో మనకు తీర్పును తీర్చి, ఇప్పుడు వీరు ఉగ్రతకు పాత్రులు కారు, వీరు రక్షణ పొందిన వారు అని మనకు రక్షణ అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా అదే మనం చూస్తాము. యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు వారికి లేదు అంటే, ఇదిగో యేసు నామములో
నువ్వు చేసిన పాపము అంతా తొలగిపోయింది. దానికి రుజువుగా మరి యేసు ప్రభు ముందు, దేవుని ముందు అవమానకరముగా తలదించుకొని నిలబడవలసిన మనలను రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు మనకు ధరింపజేసి ధైర్యముగా నిలబడేటట్లు చేశారు. అదే విధముగా ఆ యేసు నామములో శాపగ్రస్తులమైన మనకు ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు చేశాడు. అదే విధంగా ఆ నామములోనే మనలను నీతిమంతులుగా చేసి ఉగ్రతలో నుండి, శిక్ష నుండి తప్పించాడు. ఈ కార్యము యేసు నామములో మాత్రమే జరిగింది. ఇంకా ఏ నామములో జరగలేదు. ఇంకా ఏ నామములో మార్గము లేదు. ఎవరు కూడా నేను మిమ్ములను రక్షిస్తాను, నేను పాపముల నుండి మిమ్ములను విడిపిస్తాను, దేవుని ఉగ్రత నుండి, మరణము నుండి మిమ్ములను విడిపిస్తాను అని చెప్పిన వారు ఏ ఒక్కరు లేరు. కానీ యేసు ప్రభువారే ఈ లోకంలోనికి వచ్చి, ఇదిగో పాపముల నుండి మిమ్ములను విడిపించడానికి నేను వచ్చాను అని యేసు ప్రభువారు ప్రకటించారు. ఆ పాపములకు క్రయధనముగా చెల్లించడానికి నేను వచ్చానని తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి ఆ యొక్క ఉగ్రతలో నుండి దేవుడు మనలను విడిపించాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుని సందర్భాన్ని మనం చూసుకుంటే, మరి ఏ విధంగా తను తండ్రి యొద్ద నుండి దూరమై అన్నిటినీ కోల్పోయాడో అదే పరిస్థితిలో ప్రతి ఒక్కరు మానవులంతా ఉన్నట్లుగా మనం చూస్తాము. అతడు దూరంగా వెళ్ళిపోయాడు. అన్నిటినీ కోల్పోయాడు. ఆస్తి అంతటిని నష్టపోయాడు. అతనికి చేయడానికి ఏమీ లేదు. అతనికి ఆ మరణము తప్ప వేరే దిక్కేమీ కనిపించట్లేదు. కష్టపడాలి అనుకుంటున్నాడు. ప్రయాస పడతాను నేను. నేను సోమరిగా ఉండను. డబ్బును వ్యర్థం చేయను. నేను సరిగ్గా కష్టపడతాను అనుకుంటున్నాడు. కానీ కష్టపడ్డ అతనికి ప్రతిఫలము రావడానికి అవకాశం లేదు. అతను మరి ఒకప్పుడు సంపన్నుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు తినడానికి తిండి లేని వాడుగా అయిపోయాడు. ఒకప్పుడు ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడు ఇప్పుడు మురికి గుడ్డలను ధరించుకొని ఉన్నాడు. మరి ఒకప్పుడు ఎంతో సమృద్ధిలో బ్రతికిన వాడు ఇప్పుడు చావు కొరకు ఎదురు చూడడం తప్ప వేరే పరిస్థితి లేదు. అటువంటి గత్యంతరములో, అటువంటి ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నాడు. ఆ వ్యక్తి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా అతని స్థితి మారిపోయింది. అతడు ఏమి చేశాడు? తండ్రి యొద్దకు వచ్చి పాపమును ఒప్పుకున్నప్పుడు, అయ్యా నేను నీ కుమారునిగా ఉండటానికి యోగ్యుని కాదు అని ఒప్పుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ప్రతి దానిని తిరిగి అనుగ్రహించాడు. లీగల్‌గా చూస్తే ఏది అతనికి రాదు. కానీ తండ్రి ప్రేమను బట్టి ప్రతి దాన్ని అనుగ్రహించాడు. అదే విధముగా దేవుడు తన ప్రేమను బట్టి మనకు ఏ విధంగానైనా రక్షణను అనుగ్రహించాలని యేసును ఈ లోకములోనికి పంపించి, యేసు ప్రభువు నామములో మనకు రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణ ఇంకే ఏ నామంలో దొరకదు. మనము ఎవరినైనా మనం పొగడవచ్చు. ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు. ఏదైనా చేయొచ్చు. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు ఉండొచ్చు. స్వతంత్రం కోసం పోరాడిన వారు ఉండొచ్చు. మ్యూజిక్ ఇండస్ట్రీలో గొప్పవారు ఉండొచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉండొచ్చు. సెలబ్రిటీస్ ఉండొచ్చు. ధనవంతులు ఉండవచ్చు. ఎంతమంది అయినా ఉండవచ్చు. ఎంతమంది ఫ్యాన్స్ అయినా ఉండవచ్చు. కానీ ఎవరు ఎవరికి ఏమి చేయలేరు. మనం ఒక పేరుని 10 సార్లు మొత్తుకొని ఒక స్టేడియంకెళ్ళి 100 సార్లు కేకలేసినా గొంతు పోతుంది గానీ మనకచ్చేదేది లేదు. కానీ దేవుడు అనుగ్రహించిన ఈ నామము యేసు ప్రభువు అను ఈ నామములో మనము నమ్మినట్లయితే, అవును యేసు ప్రభు దేవుడు పంపించిన కుమారుడు. నేను దానిని నమ్ముతున్నాను అని కేవలము నమ్మకం మాత్రం ఉంచితే, ఆ నామమును నమ్మిన వారందరికీ రక్షణను ఇవ్వడానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ విధముగా ఆ నామంలోనే మనము రక్షణ పొందుకున్నాము. ఆ యేసు ప్రభువును మనం నమ్మినప్పుడు, నా పాపముల నిమిత్తము యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడు అని నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించాడు. అది ఇంకెక్కడా లేదు. ఇంకా ఏ నామములో లేదు. ఏ గొప్ప నామంలో లేదు. మరి అటువంటి ఉన్నతమైన నామము యేసు ప్రభు నామం. కాబట్టి ఆ నామమును మనం స్తుతించాలి. ఆ నామములో వచ్చిన యేసు ప్రభువును మనము ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనే మన ఆరాధనకు యోగ్యుడు. ఆ నామము అర్హత కలిగింది. అందుకే ఆ నామములో ప్రతి మోకాలు వంగాలి అని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు అంటే ఆ నామంలోనే రక్షణ. ఇంకా ఏ నామములో మీకు రక్షణ లేదు. ఇంకా ఏ దారి వెతికినా లేదు. ఏ దేశానికి వెళ్ళినా లేదు. ఎన్ని తరాలు వెతికినా వేరే దారి లేదు. యేసు అను నామములోని రక్షణ. ఆ నామమును నమ్మితే చాలు రక్షణ అని దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆ విధముగా ఆ నామములో మనకు రక్షణను అనుగ్రహించిన దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించవలసిందిగా ఉంది. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే ఆ నామములో మనకు అధికారం అనుగ్రహించబడుతుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16 వచనమును మనం చూసినట్లయితే, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అని మనం చూస్తున్నాం. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను అని మనం చూస్తున్నాం. అదే విధముగా 12వ వచనం మనం చూసినట్లయితే, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇజ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇదేదో మేము చేశామన్నట్లుగా, ఇదేదో మా శక్తి మా సామర్థ్యము లేదా మా భక్తి ద్వారా చేశామన్నట్లుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు అని పేతురు అడుగుతున్నాడు. ఎందుకంటే మరి మరి ఏ విధంగా కలిగింది? వారి శక్తి కాదు, వారి భక్తి కాదు. మరి ఎలా కలిగింది అంటే 6వ వచనంలో మనం చూస్తున్నాము. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పుట్టుకతో కుంటివాడు, అతనికి కాళ్ళు వచ్చాయి, బలం వచ్చింది, లేచాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులు వేస్తున్నాడు. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి వీరి వైపు చూస్తున్నారు. అరే, వీరు పలకడంతోనే ఈ విధంగా జరిగిందేంటి? వీరితో అరే, ఇన్ని రోజులు మనకు తెలుసు కదా, ఇతడు పుట్టినప్పటి నుంచి కుంటివాడు, ఇతడు ప్రతిరోజు ఆ దేవాలయం ముందు కూర్చొని అడుక్కునేవాడు, ఇతడు లేచి నడుస్తున్నాడేంటి? ఇతడు గంతులేస్తూ దేవుని మహిమపరుస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయినప్పుడు పేతురు అంటున్నాడు, మా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇదేమన్నా మా భక్తితో మేం చేయలేదు, మా శక్తితో మేం చేయలేదు, కానీ యేసు నామములో ఇది జరిగింది అని చెప్తున్నాడు. కాబట్టి యేసు నామములో వ్యాధుల పైన అధికారం ఉంది. యేసు నామములో అధికారం ఉంది. ఎవరైనా సరే విశ్వాసముతో ఆ నామమును ఉపయోగిస్తే వారికి వ్యాధుల పైన అధికారం ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిలో కాదు శక్తి ఉంది. ఆ అధికారం ఆ వ్యక్తిలో లేదు, కానీ ఆ నామములో అట్టి అధికారం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే విధముగా లూకా సువార్త 10వ అధ్యాయం 17, 19 వచనంలో కూడా అక్కడ శిష్యులందరూ యేసు ప్రభు యొద్దకు వచ్చి, దయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవి అని అంటారు. నీ నామమును పలికినప్పుడు, యేసు అను నామమును పలికినప్పుడు దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి. వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించగానే అవి గడగడ వణుకుతూ పారిపోతున్నాయి అని శిష్యులు ఆనందపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాడున్న అపోస్తలులు ఈ నామములో ఉన్న అధికారాన్ని వినియోగించి అటువంటి గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అక్కడ ప్రభువు నామమున అతని కొరకు ప్రార్థన చేయవలను. ఎవరైనా రోగిగా ఉంటే మీరు పెద్దలను పిలిపించుకునండి, వారు వచ్చి నూనె రాసి ప్రార్థన చేస్తారు, అప్పుడు అతనికి స్వస్థత కలుగుతుంది అని మనం చూస్తున్నాం. యేసు ప్రభు నామములో పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. ఎందుకు స్వస్థత కలుగుతుంది? నూనె రాసినందుకు కాదు, లేదా పెద్దలు వచ్చి ప్రార్థన చేసినందుకు కాదు. శక్తి ఎక్కడుంది అంటే యేసు నామములో పెద్దలు వచ్చినప్పుడు, యేసు నామములో పెద్దలు నూనెను రాసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా యేసు నామములో ప్రార్థన చేస్తే, యేసు నామములో లేదా పెద్దలైన వారు నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఎవరైనా కూడా ఈ నామాన్ని మనం ఉపయోగించవచ్చు. విశ్వాసముతో ఆ నామాన్ని ఉపయోగిస్తే అందులో ఉన్న అధికారాన్ని, అందులో ఉన్న స్వస్థతను మనము పొందుకోగలుగుతాము. ఆ విధముగా యేసు నామములో అనేకమైన వ్యాధుల నుండి మనము విడిపించబడ్డాము, స్వస్థపరచబడ్డాము. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అదే విధంగా మనం చూస్తే ఆ నామములో దయ్యాలు కూడా వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆ నామములో వారు ఎన్నో కార్యాలు చేశారు. మరి పౌలు భక్తుడు కూడా
అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మరి దేవుని పరిచర్యకు వెళ్తూ ఉండగా, ఇదిగో దేవుని సేవకులు వస్తున్నారు, వీరు మీకు సత్య సువార్తను ప్రకటిస్తారు అని అనుదినము ఆ దయ్యాలు అక్కడ ఉన్నవారు దయ్యం పట్టిన ఆ స్త్రీ చెప్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ విధంగా ప్రతిరోజు అదే చెప్పేసరికి పౌలుకు బాధ అనిపించింది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. వేరే వర్షన్‌లో, మన వర్షంలో పేతురు పౌలు భక్తుడు వ్యాకుల పడి అని మనం చూస్తాం. అనగా పౌలు భక్తుడు బాధపడ్డాడు. అసలు ఇదేంటి మన గురించి చెప్పడం? ఒక అబద్ధికుడొచ్చి మన గురించి సాక్ష్యం చెప్తున్నాడనుకోండి. అది మన యొక్క క్రెడిట్‌ని, మన యొక్క క్రెడెన్షియల్స్‌ని తగ్గిస్తుంది. ఎందుకంటే అతను చెప్పేది అబద్ధికుడు. చెప్పేది సత్యమే కావచ్చు కానీ చెప్పేది అబద్ధికుడు కాబట్టి మరి పౌలుకు నచ్చక ఇదేంటి మా గురించి చెప్పడం ప్రతిసారి అని బాధపడి విసుగు వచ్చి దానిని వెళ్ళగొట్టినట్లుగా వెళ్ళిపో అని గద్దించగానే అది ఆ యొక్క స్త్రీని విడిచి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి అదే విధముగా మరి దయ్యములు ఏ ఏ కార్యాలు జరిగిస్తున్నాయి. కేవలము ఆ విధంగా పట్టి సోదె చెప్పడం మాత్రమే కాదు కానీ ఎన్నో చెడ్డ తలంపులు కలగజేయడం కావచ్చు, మరి ఆ సూసైడ్‌కి సంబంధించిన థాట్స్‌ని ఇవ్వడం కావచ్చు, లేదా అనేకులను డ్రగ్స్‌కి లేదా వివిధమైన వాటికి మత్తు పదార్థాలకు బానిసలుగా వారిని చేసి బంధించడం కావచ్చు. ఈ విధంగా దేవుని చిత్తాన్ని జరిగించకుండగా, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవించకుండగా అనేకమైన ఇబ్బందులు కలగజేస్తున్న దయ్యాలను వెళ్ళగొట్టడానికి యేసు నామములో అధికారం ఉంది. యేసు నామములో అధికారమును బట్టి ఈనాడు ప్రజలు విడిపించబడుతున్నారు. ఈనాడు ప్రజలు స్వస్థపరచబడుతున్నారు. ఈనాడు దయ్యముల నుండి, ఆ దురాత్మ యొక్క ప్రభావముల నుండి మనుషులు విడిపించబడుతున్నారు. ఆ విడుదల ఏ విధంగా వారికి కలుగుతుంది? యేసు నామములో విడుదల ఉంది. దయ్యాన్ని మనం పోరాటం చేయలేము. మనము ఈ బాహ్య శక్తులతో దయ్యంతో మనం కొట్టలేము. కత్తులు తెచ్చి గాని, గన్నులు తెచ్చి గాని వాడిపైన యుద్ధం చేయలేము. కానీ యేసు నామములో విడుదల ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. కాబట్టి ప్రజలందరూ నేటి వరకు మరి ఎక్కువ శాతము ఎందుకు క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు ప్రజలు అంటే, మరి ఎవరు దేవుడు నేను తెలుసుకోవాలి. ఇంతమంది దేవుళ్ళున్నారు. ఇంతమంది దేవుళ్ళలో ఎవరు దేవుడు తెలుసుకోవాలని వచ్చేవారు ఒకరో ఇద్దరో ఉంటారు. ఎక్కువ మంది ఎందుకు అంటే యేసు నామములో స్వస్థత వారికి కలుగుతుంది. వారికి ఎక్కడికి వెళ్ళినా స్వస్థత దొరకట్లేదు. హాస్పిటల్స్‌కెళ్ళినా స్వస్థత దొరకట్లేదు. కానీ యేసు నామంలో వారు స్వస్థతను పొందుకుంటున్నారు. ఎన్ని హాస్పిటల్స్‌కి వెళ్ళినా దొరకనిది, అసలు నీకు ఏ ప్రాబ్లమ్ లేదు అంతా బానే ఉందని హాస్పిటల్ వాళ్ళు పంపిస్తారు. కానీ ఇంటికాడ ఆరోగ్యం బాగుండదు. మరి అటువంటి పరిస్థితుల్లో యేసు నామములో వారు స్వస్థతను పొందుకుంటున్నారు. యేసు నామములో బంధించబడిన వారు అనేకమైన మత్తు పదార్థాలు కావచ్చు, చెడ అలవాట్ల ద్వారా కావచ్చు, చెడు వ్యసనాలు, చెడు సంబంధాలు కావచ్చు, వాటి ద్వారా బంధించబడిన ప్రతి ఒక్కరు విడుదల పొందుతున్నారు. యేసు నామములో విడుదల పొందిన వారు యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు, రక్షణను పొందుకుంటున్నారు. కాబట్టి ఆ నామంలో మనకు స్వస్థత ఉంది. ఆ నామంలో మనకు విడుదల ఉంది. కాబట్టి దానిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. యేసు నామములో ఇంత గొప్ప స్వస్థతను, విడుదలను అనుగ్రహించిన దేవుణ్ణి మనం స్తుతించాలి అని నేర్చుకుంటున్నాం. ఆ నామాన్ని ఆరాధించాలని నేర్చుకుంటున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనమును మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఈ వాక్యము ఎందుకు రాయబడింది? మనకెందుకు అనుగ్రహించబడింది? ఈ యొక్క వాక్యములో చాలా ఉన్నాయి. వాక్యములో దేవుడు సృష్టిని ఏ విధంగా చేశాడుంది. ఆ విధముగా మనుషుల యొక్క చరిత్ర ప్రారంభం నుండి ఏ విధంగా వారు లోకమంతటా విస్తరించారుంది. ఇజ్రాయేలు చరిత్ర ఉంది. రాజుల చరిత్ర ఉంది. కానీ చరిత్ర ఉన్నంత మాత్రాన ఇది చరిత్ర పుస్తకం కాదు. మనము ఆ రాజుల గ్రంథాలను చూసినట్లయితే వీరు చేసిన కార్యాలు, వీరు చేసిన యుద్ధాలు, గెలిచినవన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచబడ్డాయి అని రాజుల గ్రంథాలలో మనం చదువుతాం. అంటే ఇది రాజుల గ్రంథం చరిత్ర పుస్తకం కాదు. చరిత్ర పుస్తకం వేరుంది. ఇది రాజుల గ్రంథం. ఇది దేవుడు మన కోసం అనుగ్రహించిన గ్రంథం. ఇందులో చరిత్ర ఉండవచ్చు, సైన్స్ ఉండొచ్చు, చాలా సబ్జెక్ట్స్ ఇందులో ఉండొచ్చు. కానీ ఇది ఎందుకు అనుగ్రహించబడింది అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఇది ఎందుకు రాయబడింది? మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, యేసు దేవుని కుమారుడు అని తెలుసుకొని, నమ్ముకొని
ఆ నామములో మీరు జీవం పొందాలి. ఆ నామములో మీరు నిత్య జీవం పొందాలి. మరి మనుషులకు అతిపెద్ద సమస్య మరణం. ఎవరు కూడా మరణాన్ని గెలవలేకపోతున్నారు. ఎంతో మంది ప్రయాస పడుతున్నారు. ఎన్నో కోట్లు వెచ్చిస్తున్నారు. భవిష్యత్తులో ఒకవేళ టెక్నాలజీ వస్తే మనల్ని మరలా బతికిస్తారని ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎన్నో మరి గవర్నమెంట్ చేత ఆథరైజ్డ్ కాని ట్రీట్మెంట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ బతుకుతామేమో అని ఆశతోని. కానీ ఎవరు కూడా బతకడం లేదు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఈ నామాన్ని మీరు నమ్ముకుంటే మీకు జీవం కలుగుతుంది. మూడోదిగా మనం చూస్తున్నాము, ఎందుకు ఈ నామంకి అంత గొప్ప? ఎందుకు ఈ నామం అన్ని నామముల కంటే పైనామం? ఎందుకంటే ఈ నామములో మనుషులకు జీవముంది. నువ్వు ఏది చేసినా తలకిందులు తపస్సు చేసినా, లేదా వేల కోట్లు సంపాదించి అవన్నీ సైంటిఫిక్ రిసర్చ్‌కి తగలబెట్టేసినా కూడా జీవము పొందుకోలేకపోతున్నారు. కానీ యేసు నామాన్ని నమ్మితే మీకు జీవం కలుగుతుంది అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి యేసు నామమును బట్టి మనము దేవుని స్తుతించాలి. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 17 అధ్యాయం 3 వచనంలో మనం చూసినట్లయితే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవము అంటే కేవలము ఎప్పుడు బ్రతికి ఉండడం మాత్రమే కాదు. ఎందుకంటే అందరూ తిరిగి లేవబోతున్నారు. అయితే కొంతమంది శిక్షకు లేవబోతున్నారు. కొంతమంది దేవునితో నివసించడానికి లేవబోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి ఎరగడము, అదేవిధంగా కుమారుడైన యేసు ప్రభువును ఎరిగి ఉండుటయే నిత్య జీవము. అనగా ఆ రిలేషన్ ఉండడమే నిత్య జీవము. మరి చావు అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? నిత్య వేదన అంటే ఏంటి? అంటే దేవుని నుండి వేరు కావడమే నిత్య వేదన. దేవుని నుండి వేరు కావడమే నరకము. అదే మనిషికి మరణమని మనం చూస్తున్నాము. అయితే యేసు నామములో మనము ఎవరి నుండి వేరు చేయబడ్డాము? మరి ఆ ఆదాము దేవుని నుండి వేరు చేయబడ్డాడు. దేవుని సహవాసము నుండి వేరు చేయబడ్డాడు. యేసు నామములో ఇప్పుడు మనము దేవునితో రిలేషన్‌లోనికి మనం వస్తున్నాము. దేవుణ్ణి ఎరిగి ఉండటం అనగా ఏదో దేవుని గురించి తెలియడం కాదు. దేవుణ్ణి ఎరిగి ఉండడం అనగా దేవునితో సహవాసము కలిగి ఉండడం, దేవునితో సంబంధము కలిగి ఉండడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనములో యేసు నామములో మనం ఆత్మను పొందుకున్నాము. ఆ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి సన్నిధికి మనము చేరుతున్నాము అని మనం చూస్తాం. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మీరు యేసు ప్రభువు నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞలను మీరు పాటిస్తే దేవుడు మీలో నిలిచి ఉంటాడు. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మీలో నిలిచి ఉంటాడు. ఏంటి ఆయన ఆజ్ఞ అనగా, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. దేవుడు యేసు ప్రభు ఏ విధంగా మనలను ప్రేమించాడో ఆ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే, యేసు ప్రభు నామాన్ని నమ్ముకొని ఒకరినొకరు మనం ప్రేమించినట్లయితే దేవుడు మీ అందు నిలిచుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు నామంలో జరిగిన కార్యం ఏంటి అంటే, యేసు నామంలో పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం ఏంటి అంటే, మనలో ప్రేమను కుమ్మరిస్తున్నాడు. ఆ ప్రేమను మనం షేర్ చేసినప్పుడు, ప్రేమ మనది కాదు. యేసు నామములో పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. మనం ఉచితంగానే పొందుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచితంగానే దేవుని ప్రేమను మనలో కుమ్మరిస్తున్నాడు. మనం చేయవలసిందల్లా ఆ ప్రేమను షేర్ చేయడమే. ఆ ప్రేమను మీరు షేర్ చేస్తే తండ్రి అయిన దేవుడు మరి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను. ఆ భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, ఆ ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు, లేదా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఎవరు సమీపించరాని తేజస్సునందు నివసించు ఆ దేవుడు, అమరత్వము కలిగిన ఆ దేవుడు ఎవరు ఇంతవరకు చూడలేదు. ఏ మనిషి, ఏ మానవుడు చూడలేదు. ఏ మానవుడు చూడనేరడు కూడా. అటువంటి ఆ గొప్ప దేవుడు మీలో వచ్చి నివసిస్తాడు. మీలో నిలిచి ఉంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ దేవునితో సహవాసం కలిగి ఉండడమే నిత్య జీవము. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మరి ఎవరైతే యేసు ప్రభువును ప్రేమిస్తారో వారి యొద్దకి నేను నా తండ్రి వచ్చి నివాసము చేస్తాము అని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి యేసు నామంలో మనము నిత్య జీవం పొందుకున్నాం. నిత్య జీవం అనగా
మరి ఎప్పుడు బ్రతికి ఉండడం మాత్రమే కాదు కానీ, అది దేవునితో బ్రతికి ఉండడం, దేవునితో కలిసి ఉండటం, దేవునితో ఒకటిగా అయ్యి, దేవునిలో ఐక్యత కలిగి ఉండటం. అటువంటి మరి దేవునికి దూరమైన మనము, దేవుని చేరుకోలేని మనము, దేవుని చేరుకుంటే దేవుని ఉగ్రత మన మీదికి వచ్చి, మరి పాపులముగా ఉన్న మనము చనిపోయే స్థితి. మరి దేవుడు ఆ కొండ పైన మీదికి వచ్చినప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆ కొండ దగ్గరికి రావద్దు. కొండని ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అదే విధంగా ఆ దేవుడు మందిరాన్ని కట్టించినప్పుడు కూడా, లేదా ఒక ప్రత్యక్ష గుడారమును అనుగ్రహించినప్పుడు కూడా పరిశుద్ధ స్థలములోనికి ఎవ్వరు రాకూడదు. ఒక్క ప్రధాన యాజకుడే రావాలి. సంవత్సరానికి ఒక్కసారి రావాలి. భయముతో, వణుకుతుతో, మరి ఎంతో సిద్ధపాటుతో రావాలి. మరి అటువంటి పరిస్థితి, ఎందుకంటే తేడా జరిగితే చనిపోతారు. దేవుని సన్నిధిలోనికి అడుగు పెడితే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న మనము, మరి దేవుని సన్నిధిలో అడుగు పెట్టడం కాదు, దేవునితో మాట్లాడడం కాదు, దేవునితో సహవాసము చేయడము, దేవునితో కలిసి ఉండడము, మనము దేవునిలో, దేవుడు మనలో, ఆ తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనమందు ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఏ కన్నులు ఆయన్ని చూడలేదు. అటువంటి ఆ గొప్ప దేవుడు మీలోనికి వచ్చి నివసిస్తాడు. మీ యొద్ద నివసిస్తాడు. మీలో నిలిచి ఉంటాడు. ఏ విధంగా ఇంత గొప్ప కార్యం జరుగుతుంది అంటే, యేసు నామమును నమ్మితే ఇంత గొప్ప కార్యం జరుగుతుంది. తండ్రి అయిన దేవునితో సహవాసం కలుగుతుంది. నిత్య జీవమును మనం పొందుకుంటాము. మరి మనము తలక్రిందులుగా తపస్సు చేసిన పొందని దానిని యేసు నామములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి యేసు నామమును మనం స్తుతించాలి. అవును, నిజముగా యేసు నామములో ప్రతి మోకాలు వంగాలి. అందుకు అర్హత కలిగింది యేసు నామం. ఎందుకంటే ఆ నామములోనే రక్షణ. ఏ ఒక్కరు రక్షణ పొందాలి అనుకుంటే వారికి ఉన్న ఏకైక మార్గం యేసు నామమే. కాబట్టి ఆ నామాన్ని స్తుతించాలి, ఆరాధించాలి. అదేవిధంగా ఆ నామములోనే ప్రజలు స్వస్థత పొందుతున్నారు. ఆ నామములోనే ప్రజలు విడుదల పొందుతున్నారు. కాబట్టి ఆ నామాన్ని స్తుతించాలి. మూడోదిగా, ఆ నామములోనే ప్రతి ఒక్కరూ నిత్య జీవమును పొందుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవునితో సహవాసము కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ 3 అంశాలను బట్టి ఏ విధముగా దేవుడు యేసు నామములో మన జీవితాల్లో అద్భుతాలు చేశాడో, యేసు నామమును బట్టి మనకు ఎన్ని దీవెనలు, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.